హలో అండి. నేను ఫస్ట్ టైం కుండలో చికెన్ తయారు చేస్తున్నానండి. టేస్ట్ అయితే డిఫరెంట్‌గా, కొత్తగా చాలా బాగుంది. కుండ తెచ్చి చాలా రోజులైందండి. ఇప్పుడు చేస్తున్నాను. మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. దానికోసం ముందుగా చికెన్ తెచ్చుకొని నీట్‌గా ఉప్పు, పసుపు వేసుకొని కడుక్కొని అందులో 1 ½ టేబుల్ స్పూన్ కారము, ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూను పసుపు, ఒక ½ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కుండ పెట్టుకొని ఒక 3 గరిటెల ఆయిల్ వేసుకొని అందులో 2 ఇలాచీలు, కొంచెం చెక్క, ఒక 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక 3 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలండి, మధ్యలో కలుపుకుంటూ. ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఒక 2 టమాటాలు వేసుకొని ఒక 5 నిమిషాలు కూడా అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత అందులోనే వాటర్ వేసుకోవాలి. మీకు రైస్లోకి అయితే వాటర్ అక్కర్లేదండి, ఇది సరిపోయేది. గ్రేవీ చూడండి చాలా బాగా వచ్చింది. నేను జొన్న రొట్టెలలోకి చేస్తున్నా కాబట్టి వాటర్ వేసుకుంటున్నా కొంచెం ఎక్కువగా. ఇలా వాటర్ వేసుకొని వాటరు ఆఫ్ అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులోకి మసాలా, ఎండు కొబ్బరి, గరం మసాలా పౌడరు, వెల్లుల్లి అండి, ఈ 3 దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వాటర్ వేసిన కర్రీలోకి, రొట్టెలోకి కానీ లేదంటే రాగి సంగట్లోకి ఇలా మసాలా వేసి దంచుకొని కూర చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.